హాయ్ అండి, వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. మనకి అస్సలు టైం లేనప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్ కట్టాలన్నా, మనం డ్యూటీకి వెళ్ళాలన్నా నేను చెప్పే విధంగా కుక్కర్లో పప్పుచారు చేసేయండి. నిమిషాల్లో చేసుకోవచ్చు. అలాగే టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి. ఇడ్లీలోకైనా దోశలోకైనా తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్ చూద్దామండి. 1 గ్లాస్ కందిపప్పుని కుక్కర్లో వేసుకోండి. దీన్ని చక్కగా రోస్ట్ చేసుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత 2-3 సార్లు వాష్ చేసుకోండి. అలాగే 2 ఆనియన్స్, 2 టమాటోస్, 4 పచ్చిమిర్చిని కట్ చేసుకొని ఈ విధంగా ప్లేట్లో పెట్టుకోండి. కొద్దిగా చింతపండును కూడా నానబెట్టుకోండి. మీరు తీసుకున్న టమాటోని బట్టి చింతపండు నానబెట్టుకోండి. ఇప్పుడు ఈ పప్పులో 2 గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోండి. 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న వెజిటేబుల్స్ మొత్తాన్ని యాడ్ చేసుకోండి. మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేయండి. 4 to 5 విజిల్స్ రావాలండి. హై ఫ్లేమ్లో అయితే, మీడియం ఫ్లేమ్లో అయితే 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను ఆవిరి మొత్తం పోయిన తర్వాత చూపిస్తున్నానండి. పప్పు అయితే చక్కగా ఉడికిపోయిందండి. చూడండి, ఒకసారి మీరు గరిటెతో మ్యాష్ చేసుకొని మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. మీరు కారం ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇవి మొత్తం కూరలో కలిసేలాగా గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. ఈ చింతపండు రసం యాడ్ చేసుకొని మీరు ఎంత చారు చేయాలనుకుంటున్నారో అంత వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ చింతపండు రసం పచ్చివాసన పోయి బాగా మరగాలండి. ఒక 10 నిమిషాలైనా. ఈ లోపల మనం తాలింపు పెట్టేసుకున్నాం. తాలింపు కోసం తాలింపు గింజలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలను కచ్చపచ్చగా దంచుకొని పెట్టుకోండి. 4 ఎండుమిర్చిని, కరివేపాకును కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. కడాయి తీసుకోండి, ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత తాలింపు గింజల్ని యాడ్ చేసుకోండి. ఇవన్నీ కొద్దిగా చిటపట అన్నప్పుడు ఎండుమిర్చిని, అలాగే వెల్లుల్లి రెబ్బను కూడా యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదు అంటే ఉరికినే మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా గడ్డతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్ రావాలండి. కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా రావాలండి, వీడియోలో చూపిస్తున్నట్టు. చూడండి, చక్కగా మరిగిపోయింది చారు కూడా. ఇప్పుడు ఈ తాలింపుని